హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్లో పన్నీర్ మటర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈ పన్నీర్ మటర్ మసాలా వచ్చేసి రైస్, రోటీ, చపాతీ, పులావ్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 3 టమాటాలు తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా టమాటాలు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 5 లేదా 6 వరకు వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకుని మెత్తగా చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదండి, చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పన్నీర్ తీసుకుందామండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. వేసుకుని వీటిని లైట్ గా ఫ్రై చేసుకుందాము. వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకుందామండి. పన్నీర్ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. అలాగే సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు. చూసారు కదండి, పన్నీరు చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు వరకు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. టమాటా పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందామండి వీటిని. ఇవి తొందరగా మగ్గడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని మగ్గించుకోవడం వల్ల గ్రేవీ అనేది చక్కగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు జీడిపప్పు వేసుకుని 5 లేదా 4 వరకు బాదం వేసుకుని చక్కగా పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పన్నీర్ మటర్ మసాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు గ్రీన్ బఠానీ వేస్తున్నానండి. ఇలా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకుందామండి. పన్నీర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కస్తూరి మేతి ఇలా మెదుపుకుని వేసుకుందామండి. ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాము. ఫాస్ట్గా మిక్స్ చేయకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, పన్నీర్ మటర్ మసాలా ధాబా స్టైల్లో ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.